బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ అండి, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 2 మానియా అలా వెళ్తూ ఉంది కదా. సో దాంట్లో పుష్ప 2 అనగానే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన సాంగ్స్ పీలింగ్ సాంగ్స్ ఎంతో పాపులర్ అయింది మనకు తెలుసు కదా. ఆ సాంగ్ బాడిన కందుకూరి శంకర్ బాబు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి ఆ సాంగ్ ఎలా అవకాశం వచ్చింది, తన ఒక ప్రొఫైల్ ఇంటర్వ్యూ చేద్దాం మనం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాండి. ఎలా అనిపిస్తుంది సక్సెస్? పీలింగ్ సాంగ్స్ బాగా హిట్ అయింది, ఎక్కడ చూసినా పీలింగ్సే. దానిపైన మీ ఫీలింగ్ ఏంది? ముందుగా ఐ డ్రీమ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అలాగే నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచిన ఐ డ్రీమ్ యాజమాన్యానికి, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి నాగేంద్రచారి గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. పుష్ప 2లో నేను ఫీలింగ్స్ అనే సాంగ్ పాడాను. ఇంత మంచి పాట పాడే అవకాశం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన రాక్ స్టార్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ సార్కి ఈ ఐ డ్రీమ్ ఛానల్ తరఫున నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. అలాగే ఇందులో నేను పాడిన సాంగ్ ఫీలింగ్స్, ఒకసారి ఆ పాట మనం పాడుకుందాం. చీ అంటే ఓసారి, పో అంటే ఓసారి, చాటు మాటుగా సై అంటే ఓసారి, పూలెడితే ఓసారి, నగడితే ఓసారి, సాదా సీదా చీర కట్టెతే ఓసారి, ఒళ్ళు ఇరుచుకుంటే ఓసారి, ఓసారి ఇల్లు చిమ్ముతుంటే ఓసారి, ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్. రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు, బయట తోటి చెమట నువ్వు తుడుసుకున్నప్పుడు, దండానని చొక్కా ఆరేస్తున్నప్పుడు, నీ వంటి వాసన తెగ గుర్తొస్తున్నప్పుడు, రెండు చేతులెత్తి జుట్టు ముడిసినప్పుడు, దిండు కత్తుకొని పడుకున్నప్పుడు, అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు, వస్తుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్. సూపర్. యాక్చువల్లీ ఈ సాంగ్ చెప్పుకోవాల్సింది, జనరల్గా మీరు తెలంగాణ సాంగ్స్ బాగా పాడతారు. అవునవును. సో ఇదేమో చిత్తూరు స్లాంగ్, వచ్చి ఉండాయి అంటే మనకు తెలుస్తుంది, వచ్చి ఉండాయి ఫీలింగ్స్ అంటే ఎలా అనిపించింది? ఇంకేమైనా కసత్తు చేశారు? అదే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. దేవిశ్రీ ప్రసాద్ సార్ గారిని ఇక్కడ నిజంగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండలేనండి. నిజంగా ఆ స్లాంగ్ను పట్టడంలో ఏ పదాన్ని ఎక్కడ ఎట్లా పలికితే దాని అర్థం, దాని అందం అలా వస్తుందో ఆయన చెప్పడం నిజంగా నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు సార్. నిజంగా ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్. సో ఎలా వచ్చింది మీకు అవకాశం? ఎలా వచ్చింది అంటే నాకు ఫస్ట్ దేవిశ్రీ ప్రసాద్ సార్ వాళ్ళ మేనేజర్ గారు మణికందన్ సార్ నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇలా మీ లింక్స్ ఉంటే పంపండి అని చెప్పారు. అయితే చెప్పిన తర్వాత అదే క్రమంలో మీ నెంబర్ నాకు లక్ష్మి గారు ఇచ్చారని చెప్పారు. అప్పటికే చెల్లె లక్ష్మి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఫోక్ సింగర్ ఉంది కదా లక్ష్మీదాస, అక్కడికి వెళ్ళడం జరిగింది. తనని అడిగితే మీ నెంబర్ ఇచ్చింది అని చెప్పి మేనేజర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే 10కి ఫ్లైట్ ఉంటుంది, మీరు వచ్చేయండి అని చెప్పని సార్ చెప్పటం, నేను వెళ్ళటం, అక్కడికి వెళ్ళినాక ఆ సాంగ్ పాడటం, సారు ఎక్కడెక్కడ ఎలా పాడాలో అన్నీ నాకు చెప్పి పాడించడం జరిగింది. జనరల్ గా అంటే తెలంగాణ సింగర్స్ కదా, మరి ఇది చిత్తూరు స్లాంగ్ అని మిమ్మల్ని ఎట్లా ఎన్నుకున్నారని మీరు అడగలే? అంటే పాట రికార్డ్ అయినాక కూడా అదంతా నేను అడగలేదండి. బట్ సార్కి సింగర్లో ఏముంది, ఏం తీసుకోవాలో సార్కి తెలుసు. ఫస్ట్ ఏ సింగర్ని ఎలా వాడాలో సార్కి వాళ్ళు అన్నీ తెలిసిన విద్వత్తున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళకి తెలుసు కదా. అలా నన్ను పిలిచి సార్ నన్ను పాడించడం జరిగింది. మీ పర్సనల్ విషయానికి వస్తే అసలు ఎక్కడి నుంచి మీరు మీ పాటల ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు ఎక్కడ నేటివ్? మా సొంత ఊరు వచ్చి హుస్నాబాద్ అండి. అప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు మళ్ళీ విభజన తర్వాత సిద్దిపేట జిల్లాగా మారింది. మా సొంత ఊరు హుస్నాబాద్. అక్కడ నేను చిన్నప్పటి నుంచే నేను పాటలు పాడేవాడిని. మా ఊరు హుస్నాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ స్కూల్ వార్షికోత్సవంలో అల్లుడ మజాకా సినిమా నుండి చిరంజీవి గారి పాట మా ఊరి దేవుడు అందాల రాముడు అనే పాట కాంపిటీషన్లో పాడాను. ఆ కాంపిటీషన్ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మా స్కూల్ వార్షికోత్సవంలో మా ఫజుల్ రెహమాన్ సార్
నన్ను అమ్మను మించి దైవం అన్నది. అప్పుడు నేను అమ్మను మించి దైవం అన్న పాట ప్రతి ఎక్కడైనా నేను పాడే పాట ఏ కాంపిటీషన్లో కూడా ఆ పాట నేను పాడేవాడిని అనమాట. అట్లనే చిరంజీవి గారి జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. అప్పటి నుంచి పాటలు చిరంజీవి పాటలతో. అమ్మ యాక్చువల్గా అమ్మ సింగర్. ఓకే, అమ్మ సింగర్. తను పొలం పనులలో పాటలు పాడుకునేది. సో అమ్మ నుంచే వచ్చింది మీకు వారసత్వం వచ్చింది. తన నుంచే. మిసెస్ కూడా పాడతాను విన్నారు. తను కూడా సింగర్. ఇప్పుడు పిల్లలు కూడా సింగర్సే. ఓ మొత్తం ఇంకా స్టార్ట్ అయిపోయింది వంశపారంపర్యంగా. ఓకే, అంటే ఇప్పుడు ఉద్యమంలో మీరు చాలా పాత్రమే ఉంది పాట పరంగా. అవునండి. సో ఉస్మానియా పాట బాగా హిట్ మీది. ఒకసారి ఆ పాట పాడుకుందామా? పాడుకుందామండి. ఫస్ట్ ఈ పాట రాసింది అభినయ్ శ్రీనివాస్ అన్న. తను గోరింటాకు, నవవసంతం సినిమాల్లో సాంగ్స్ రాయడం జరిగింది. అన్నా చెల్లెల అనుబంధం సాంగ్ ఉంది కదా, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ అది ఆయన రాయడం జరిగింది. ఆయన నవవసంతం సినిమాకు సాంగ్ రాసి వచ్చి గజ్వెల్లో నన్ను నవవసంతం నేను ఆయన రాశారు. గజ్వెల్ స్టూడియోకి వచ్చి వేణన్న స్టూడియోలో నన్ను ఈ పాట పాడించడం జరిగింది. ఈ పాటకు అలరవి గారు మ్యూజిక్ చేయడం జరిగింది. ఇది ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా. ఆ పాట పాడుకుందాం. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా. అప్పట్లో ఈ పాట ఊపింది కదా. అవునండి. ఏ సభ జరిగినా సభకు ముందు సభకు తర్వాత ఈ పాట లేని సభ లేదు అని అంటే అతిశయోక్తి కాదండి. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ద బ్రేక్ ఇచ్చింది ఫీలింగ్స్ సాంగ్. ఉస్మానియా తర్వాత మళ్ళీ బతుకమ్మ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడబిడ్డలందరినీ అలరించింది. దానికి సురేష్ బొబ్బిలి గారు మ్యూజిక్ చేయడం జరిగింది. ఆ తర్వాత కీర్తిశేషులు కందికొండన్న లిరిక్ రైటర్ ఆయన. అదే గలగల పారుతున్న గోదావరి, గలగల పారుతున్న గోదావరిలా చాలా పాటలు ఆ పాట కూడా వాడండి మరి. ఆ పాట కూడా పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె, మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గుళ్ళు పెట్టింది, అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి చేయలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మని అడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిండే, అమ్మ నాన్న గుండెంతో పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లు ఊరే, పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, సాప పరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె, మబ్బుల్లో లేచింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గుళ్ళు పెట్టింది. సూపర్. మరి అల్లు అర్జున్ గారు ఏమన్నారు మరి పుష్ప 2లో ఫీలింగ్ సాంగ్ పైన? అల్లు అర్జున్ సార్ ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నిజంగా నా ధన్యవాదాలు. అల్లు అర్జున్ సార్కి, సుకుమార్ సార్కి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ వాళ్ళని కలవలేదు, సార్ వాళ్ళని కలవలేదు. దేవిశ్రీ ప్రసాద్ సార్ గారితో అక్కడ సాంగ్ పాడిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ నేను బ్యాక్ అయిపోయాను, ఇంటికి రావడం జరిగింది. సుకుమార్ గారు కలవలేదు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ఒకేసారి టేక్ ఓకే అయిందా? ఇలా చాలా సార్లు పాడించారా? రోజు ఒక రఫ్ కాపీ తీశారు, నేను వెళ్ళిన తర్వాత ఒక రఫ్ కాపీ తీశారు. దాని తర్వాత 1 డే డిలే అయింది. డిలే అయిన తర్వాత నెక్స్ట్ డే నైట్ 9కి రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక పల్లవి తీశారు, పల్లవి తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక చరణం, దాని తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక చరణం. నైట్ 9కి స్టార్ట్ అయితే మార్నింగ్ 3 o'clockకి రికార్డింగ్ అయిపోయింది. నాకు పడింది హిట్. అప్పుడే ఊహించారా ఇంత హిట్? నాకు హిట్ పడింది అనే దానికంటే సాంగ్ ఎలా వచ్చిందో, సార్ ఏమనుకుంటున్నారు అనేది నాకు లోపల ఎక్కువ. రిలీజ్ అయ్యేంత వరకు మన పాట ఉంటుందా లేదో తెలియదు. అటువంటి రోజుల్లో ఉన్నాం. అంటే సినిమాకి అవసరమైన వాయిసెస్ కావాలి, సినిమా దానికి తగిన బలం కావాలి కదా సార్, అందుకోసం అని చెప్పని. కానీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత సారు చాలా లక్ష్మిని నన్ను పక్కన పెట్టి ఇద్దరు ఒకేసారి పాడారు. అంటే లక్ష్మి వర్షన్ అవునవును చాలా బాగా పాడారు, చెప్పినట్టు ఇట్లా పట్టేసి ఇట్లా పాడారు అని చెప్పి మస్తు హ్యాపీగా ఫీల్ అయింది సార్, చాలా హ్యాపీగా ఫీల్ అయింది.
సో సక్సెస్ అయితే వచ్చేసింది. మరి ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ అంటే బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయా? అవునండి వస్తున్నాయి. ఏమైనా మాకు రివీల్ చేస్తారా ఏమైనా సినిమాల గురించి? ఇప్పుడు లేదండి, ఏదైనా తెర మీదకి వచ్చే వరకు. అవునా? ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఫీలింగ్ సాంగ్ రిలీజ్ అయింది, మీ నోట్ ద్వారా పాడిన సాంగ్ ఇప్పుడు చాలా కొన్ని లక్షల మంది వింటున్నారు. అవునండి. సో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఈ సాంగ్ గురించి? ఫీలింగ్ సాంగ్స్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఈ సాంగ్ నేను పాడొచ్చిన తర్వాత నాకు నా పుట్టినరోజు బహుమతి నాకు దొరికినట్టు అనిపించిందండి. ఓ అంటే మీ పుట్టినరోజు రిలీజ్ అయింది? నా పుట్టినరోజు ఈ సాంగ్ రిలీజ్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ సార్ గారు, అల్లు అర్జున్ సార్ గారు, సుకుమార్ సార్ గారు అందరు కలిసి నాకు నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ధన్యవాదాలు సార్ మీ అందరికీ. నిజంగా మర్చిపోలేనండి, ఇది నా జన్మాంతం మర్చిపోలేను. ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక్క అవకాశం అనుకుంటూ వస్తున్న నాకు ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీలో పాడే అవకాశం దొరకటం అనేది నిజంగా నేను ఊహించండి. ఇది నా పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తున్నాను నిజంగా. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు పాడారు? ఇప్పటి వరకు అంటే నేను మణిశర్మ సార్ చేసిన సిటీమార్ మూవీలో కాసర్ల శ్యామన్న రాసిన పాట పాడినాను. జ్వాలారెడ్డి సాంగ్ ఒకసారి పాడండి. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరు, కారా బూంది లడ్డురు, ఆడించే కబడ్డీరు, గోరింటాకు మెత్తగనూరి గోరు ముద్దలు మింగావా, అంతా ఎర్రగా పుట్టావే, అందరి కడుపులు కొట్టావే. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరు, కారా బూంది లడ్డురు, ముద్దు పెట్టుకుంటే సౌండ్ 3 ఊర్లు మోగాలే, వాటేసుకుంటే చాలే ఊరు వాడ చవాలే. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరు, కారా బూంది లడ్డురు. ఈ పాట చాలా పాట వింటుంటే అదే కాశల సామ్ గారు రాశారు. అవునండి. అంటే గొల్ల మల్లమ్మ కోడలా అంటే ఆ రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? ఆ రెఫరెన్స్ తీసుకొని రాశారు. కానీ చాలా బాగా కుదిరింది. సాంగ్ కూడా పెద్ద హిట్ అయింది. అన్నకు కూడా ఈ తరఫున, ఈ ఐ డ్రీమ్ ఛానల్ తరఫున, నా తరఫున నిజంగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట ఇంత మంచి పాట నా చేత పాడించినందుకు. ఇంకేం పాడారు సినిమాలకి? ఇంకేం సినిమాలు అంటే వివేక్ సాగర్ గారు మ్యూజిక్ చేసినటువంటి డార్లింగ్ మూవీలో పాడాను. అలాగే కీడాకోల సినిమాలో పాడాను. ఫస్ట్ కీడాకోల, తర్వాత డార్లింగ్ సినిమాలో ప్రియదర్శిగా నటించారు కదా, దాంట్లో పాడినా. అదేం పాట? జస్ట్ ఒక్క కీడాకోలలో చిక్కడపల్లి సెంటర్లా సింగిడి పోరి, నీకు మల్లె పూలు తెస్తానే లష్కర్ ప్యారీ, తుపాకిల్లా సూపుతో సికమని గాల్చకే, పటాకిల్లా మెరుపుతో పటమని వేల్చకే, సిక్కడపల్లి సెంటర్లా సింగిడి పోరి, నీకు మల్లె పూలు తెస్తానే లష్కర్ ప్యారీ. ఈ పాట వివేక్ సాగర్ గారి. మీ వాయిస్ లో యూనిక్నెస్ ఉంది, మీ పెక్యులర్ వాయిస్. థ్యాంక్ యూ అన్న. అంటే మీకంటూ ఒకటి అంటే ఇప్పుడు పుష్ప 2 వరకు రావాలంటే అదే కారణం అనుకుంటా నాకు తెలిసి. అయితే అంటే ఇప్పుడు ఆమె వాయిస్ కూడా అంతే బాగుంది. లక్ష్మీదాస్ చాలా బాగా పాడింది, తను కూడా చాలా బాగా పాడింది. తను మంచి సింగర్, తను కూడా కష్టపడి పైకి వచ్చింది. అంటే మీ ఇద్దరు కాంబినేషన్ లో ఇంతకుముందు పాడిన సాంగ్స్ ఏమున్నాయి? ఇంతవరకు అయితే మా కాంబినేషన్ లో ఏం లేదండి, డైరెక్ట్ పుష్పని. మరి అలా ఎలా మీరేకి ఎలా రెఫర్ చేశారు? తను అంటే లక్ష్మి ఎప్పుడు మాట అంటుండేది, నాకు ఇష్టమైన సింగర్ అన్నా నువ్వు అని చెప్పని తను అంటుండేది. ఇంతవరకు మీ కాంబినేషన్ లో పాడలే, అయినప్పటికీ మీ వాయిస్ ఇష్టం. వాయిస్ ఇష్టం అని చెప్పి. గ్రేట్, చాలా గ్రేట్. రెఫర్ చేయడం అనేది గ్రేట్. అవునవును. తను అక్కడికి వెళ్ళిన మేనేజర్ సార్ చెప్పారు, లక్ష్మి గారు మీ నెంబర్ ఇచ్చారండి అని చెప్పని చెప్పాను. నిజంగా తనకు కూడా చెల్లె థ్యాంక్ యూ రా. ఇంకా అంటే ఉద్యమం పాట, ఉస్మానియా పాట సినిమాలు అంటే ఇవి. అంటే ఫోక్ సాంగ్స్ మీకు బాగా పేరు తెచ్చిన ఫోక్ సాంగ్స్ ఏమున్నాయి? ఫోక్ సాంగ్స్ అంటే నేను 2004లో నా ఆడియో రంగం స్టార్ట్ అయిందండి. నేను ఆడియో రంగంలో నేను అడుగు పెట్టాను. సిద్దిపేటలో జిఎల్ నామదేవ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో సూర్యచంద్ర ఆడియోస్. అప్పుడు సూర్యచంద్ర ఆడియోస్ అంటే ఫోక్ సాంగ్స్కి పెట్టింది పేరు. అప్పుడు చాలా సాంగ్స్ వచ్చేది ఆ ఆడియోలో. వాళ్ళకి అనే వెన్నెల శ్రీనాథ్ గారు రాసిన పాట చిలుకూరి గుడికాడ అన్న పాటతోని ఆడియో రంగం స్టార్ట్ అయింది. అక్కడ ఆ పాట ఫస్ట్ స్టార్ట్, అదొకసారి పాడుకుందాం. చిలుకూరి గుడికాడ చిలకో నా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయే చిలకో నా చిలక, నువ్వు కట్టుకున్న చీర చూస్తే చిలక, నా కళ్ళు రెండు అదిరి నాయ మొలక, నీ కానాల రైక
చూస్తే చిలక నాకు కన్ను కొట్ట బుద్ధ ఎగిలక చెవుల కమ్మాల మెరుపు చేతి గాజుల మోత కాళ్ళ గజ్జాల గల్లు వింటే నా గుండె గిల్లినట్ట ఎగిలక నా పానమంత సొమ్మసిల్ల చిలక నా చిలక చిలుకూరి గుడి కాడ చిలకో నా చిలక నిన్ను చూసి మనసు చిన్నబోయే చిలకో నా చిలక. ఈ పాట అన్న పాడించడం జరిగింది. దాని తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కడే నామదేవన్న దగ్గర ఒక 1 year దాకా పాడాను. దాని తర్వాత మళ్ళీ మహబాద్ స్టూడియోలో మిట్టపల్లి సురేంద్ర గారు బంగారు బోనవరం అనే సాంగ్ పాడించారు. దాని తర్వాత మళ్ళీ వినడన్న వేములవాడ స్టూడియోలో జిన్ను ప్యాంట్ వేసుకున్న పోరిజోడు మామగా పోరిజోడు మామ అనే సాంగ్ పాడించారు. అలా ప్రయాణం. ఎన్ని పాటలు పాడారు? దేవుళ్ళ చరిత్రలు, జానపద గీతాలు, సామాజిక గీతాలు అన్ని కలుపుకొని ఈ 20 yearsలో ఒక 15,000 పాటలు పాడాను. 15,000 అంటే నాటే జోక్. అవునండి. యూట్యూబ్ లేకముందు నుంచి నేను చెప్పే విషయం ఇదంతా. అప్పటికి ఇంకా యూట్యూబ్ అనే ప్రసార మాధ్యమం ఇంకా రాలేదు. కానీ మీరు అక్కడ పాడిన ప్లేస్, రాసిన వ్యక్తులు, మ్యూజిక్ చేసిన సంగీత దర్శకులు అందరి పేర్లు గుర్తుపెట్టుకొని ఎవరి క్రెడిట్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి కదండి మరి. వాళ్ళ నుంచే కదా మనం వచ్చింది. వాళ్ళు మనల్ని నమ్మి మన చేత పాడించారు, మనల్ని నమ్మి మనకి మ్యూజిక్ చేశారు. అటువంటి అప్పుడు ఫీలింగ్ సాంగ్స్ గురించి ఇంకో విషయం చెప్పాలండి. ఈ పాట రాసింది ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ గారు. నిజంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఈ పాట నేను పాడానని తనకి తెలుసో లేదో ఆయనకి, కానీ వారి రచనలో నేను పాడడం అనేది నిజంగా నా అదృష్టం. మంచుకొండలోన చంద్రమ అనే పాట నుండి ఆయన పాటలు వినుకుంటూ వస్తున్నాను నేను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన పాటలు వినుకుంటూ వస్తున్నా. అంత గొప్ప వ్యక్తి రచనలో నేను పాడడం అనేది. దేవిశ్రీ ప్రసాద్ సార్ దేవి సినిమా నుండి నీ నవ్వే నాగస్వరమైన పాట నుండి ఇప్పటి వరకు ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. అంత గొప్ప వ్యక్తుల మధ్య ఇవాళ నేను ఉన్నానని అంటేనే నేను నిజంగా నేను దాన్ని తలుచుకుంటేనే నాకు రోమాలు లిక్కబడుతున్నాయి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ. నిజంగా రాస్తారా మీరు? పాడమే కాకుండా రాస్తారా పాటలు? రాస్తానంటే మామూలుగా లలిత గీతాల టైప్ అట్లా రాసుకుంటాను. మీరు రాసినవి పాడినవి ఉన్నాయా ఏమైనా? అంటే పాపులర్ అయినాయి లేదంటే మీరు పర్సనల్గా రాసి? నేను రాయడం కాదండి. ఈ 20 years నుంచి నన్ను రైటర్స్ రాసి పిలిచి పాడిపించడం తప్పితే నేను రాసింది ఏం లేదు. కానీ ఈ మధ్య కొంచెం రైటింగ్ అలా మొదలు పెట్టాను. ఓకే. ఇంకా మీ కెరీర్లో ఇంకోటి ఓ పిల్లో సీతాలమ్మ పాట కూడా చాలా బిగ్గెస్ట్ హిట్. అదొకసారి పాడుకుందామా? ఈ పాట తమ్ముడు గిన్నారపు రాజ్ కుమార్ రాయడం జరిగింది. ఈ హసన్పర్తి స్టూడియోలో భరత్ తమ్ముడు మ్యూజిక్ చేయడం జరిగింది. ఈ పాట ఒకసారి పాడుకుందాం. ఓ పిల్లో సీతాలమ్మ కిర్రాకున్నదే బొమ్మ ఎట్లాగన్నాదో మీ అమ్మ ఎన్నాళ్ళు మలిసిండో ఆ బ్రహ్మ నువ్వు నవ్వుతుంటేనమ్మా నిద్ర పడతలేదే బొమ్మ గుండె కబ్జ చేసినవే బొమ్మ నీ మీద కేసు పెడతానమ్మా ఉండనిస్తలేవమ్మా ఓ కాడ బండనిస్తలేవే బొమ్మ ఆకలైతే లేదమ్మా తిన్నా నిద్ర పడతలేదే బొమ్మ డీసెంట్ గున్నోని పేషెంట్ చేసినవే సీతాలు నాకేదో అయ్యిందని యాగమైతున్నారే మా వాళ్ళు గురి చూసి గుల్లేరుతోటి గుండెల్ల కొట్టినవే మాయల పక్కీరు లెక్కన ప్రాణాలు నువ్వు దాసి పెట్టినవే ఓ పిల్లో సీతాలమ్మ కిర్రాకున్నవే బొమ్మ ఎట్లాగన్నాదో మీ అమ్మ ఎన్నాళ్ళు మలిసిండో ఆ బ్రహ్మ నిజ 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 మగజ 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 నిజ 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 గమకాలు కూడా బాగా చేస్తున్నారు. నేర్చుకున్నారా? మ్యూజిక్ నేర్చుకున్నారా? లేదండి, మ్యూజిక్ వితౌట్ మ్యూజిక్. ఇప్పుడు 20 years అయింది కదా మీ అంటే మీకు రావడానికి బ్రేక్ రావడం కోసం. అవునండి. సో ఈ బ్రేక్లు రాచేంత లోపల మీకేమైనా అంటే కృష్ణానగర్ కష్టాలు అంటాం కదా, అవమానాలు కానీ అవకాశాలు వచ్చి చేజారిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అవమానాలు లాంటివి ఏం లేదండి. అంటే డే 1 నుండి ఇప్పటి వరకు నాకు మ్యూజిక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్లు కానీ నాకు పాటలు రాసిన రచయితలు కానీ ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నిజంగా డే 1 నుంచి నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన రచయితలందరికీ, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ, నా పాటలు విన్న శ్రోతలందరికీ, నా శ్రేయోభిలాష్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి నిజంగా. సో ఇంకేం చెప్పదలుచుకుంటున్నారంటే ఇప్పుడు ఫ్యూచర్లో మీ ఏమేంటి?
ఏమిటంటే ఇంకేముంటుందండి ఒక సింగర్కి. అంటే ఇప్పుడు వీళ్ళ దర్శకత్వంలో పాడాలి, మ్యూజిక్ డైరెక్షన్ లో పాడాలని సంగీత దర్శకులు ఉన్నారు ఎవరైనా? ఇంకా మంచి మంచి పాటలు పాడాలనుంది, పెద్ద పెద్ద హిట్ సాంగ్స్ పాడాలనుంది. ఇప్పటికైతే దేవిశ్రీ ప్రసాద్ సార్ దయ వల్ల ఒక మంచి పెద్ద హిట్ వచ్చింది. ఇలాగే ఇంకా మంచి మంచి హిట్ పాటలు పాడాలని, పెద్ద పెద్ద సంగీత దర్శకుల మ్యూజిక్ డైరెక్షన్ లో పాడాలని కోరుకుంటున్నానండి. ఓకే, మీరు బతుకమ్మ కాకుండా బోనాల పాట కూడా బాగా పాడారు ఒకటి, ఆ పాటతో మనం క్లోజ్ చేసేద్దాం. అయితే ఈ పాట కీర్తిశేషులు కందుకొండ అన్న రాయడం జరిగింది. అలాగే ఈ పాటకు మ్యూజిక్ బోలే గారు చేయడం జరిగింది. కొరియోగ్రఫీ తమ్ముడు అనిల్ కందుకూరి చేయడం జరిగింది. అలాగే నాతో పాడిన కోసింగర్ తేలి విజయ్ అక్క. ఈ పాట ఒకసారి పడుకుందాం. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ అరే డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ మాయమ్మ పండుగే వచ్చింది డోలు డోల్ బువ్వ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతా అంటే దీపాంతం ఎర్రమట్టి పిడిసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తెను బోనం డిల్లెం బల్లెం డిల్లెం బల్లెం. ఈ సాంగ్ పాడడం జరిగింది. పాట మీ బ్లడ్ లోనే ఉంది కదా, అంటే అమ్మ ద్వారా మీకు పాట వచ్చింది, పరిచయం అయింది అన్నారు. అవునండి. అంటే అమ్మ ఎటువంటి పాటలు పాడేది? అమ్మ చాలా పాటలు పాడేదాన్ని. అయితే అమ్మ ఫస్ట్ నాన్న దుబాయ్ నుండి నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డర్ అని ఇంతలా ఉంటుంది, ఆ పెద్ద టేప్ రికార్డర్ పంపించడం జరిగింది. దాంట్లో అమ్మ ఆదివారం పాటలు వచ్చేవి. దాని తర్వాత శబ్దగ్రహణ చిత్రాలు, శోభన్ బాబు, చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున గారు, వీళ్ళందరి సినిమాలు శబ్దగ్రహణం అని వచ్చేది కదా. అలా అమ్మ వింటూ ఉండేది, ఆ పాటలు వింటూ ఉండేది. ఆ పాటలు వింటుంటే అమ్మతో పాటు నేను కూడా విని నేర్చుకునేవాడిని. ఏదైనా సాంగ్ వచ్చిందంటే దాన్ని ప్రాక్టీస్ చేసే వరకు నాకు నేను వదిలిపెట్టకపోయేటాను. అట్లా నేను అమ్మ నుంచి నేర్చుకున్నదే. అమ్మ పొలం పనులలో ఎక్కువ పాడుకునే పాట మసీదే మధుమూరేగమయిదాకు వనాలో ఇద్దరన్నదమ్ములేమో యుద్ధమాడవో ఈరో ఇద్దరన్నదమ్ములో నువ్వే రంగదారుల్లో మల్లెలు జల్లుదు కాసిమో ఇద్దరన్నదమ్ములేమో యుద్ధమాడవో ఈరో ఇద్దరన్నదమ్ములో. అలాగనే రెడ్లు రెడ్లు గుడి ఎడ్ల బారమ్మే ఒవ్వన్నాల గొబ్బియాలలో ఏమి చూసి అడగింది ఎలది భోగంది ఒవ్వన్నాల గొబ్బియాలలో. ఈ పాట కూడా అమ్మ పాడేది. ఈ పాట పైన బతుకమ్మ పాట కూడా చేయడం జరిగింది. ఈ పాట తమ్ముడు బుర్ర సతీష్ రాయడం జరిగింది. రామ రామ అంటూ రాగమెత్తే పల్లె ఒవ్వన్నా ఓయిలాల గొబ్బియాలలో బతుకమ్మ నెత్తుకొని కదిలినాది సెల్లె ఒవ్వన్నా ఓయిలాల గొబ్బియాలలో ఊరూరు ఉయ్యాల పాటల్లోన ఊరేగే తల్లి బతుకమ్మ దారల్ తాపుల ఏరు డప్పుల సప్పుల హోరు సరిలేని సంబరాలమ్మా డప్పు సప్పుల నడుమ. ఈ సాంగ్ సూపర్ సూపర్ పాడుతున్నారు అసలు. మీకైతే ఇంకేమంటే ఓకల్స్ ఏ మ్యూజిక్ అవసరం లేదు, అంత బాగుంది ఈ పాట. సో అంటే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా సేకరణ సాంగ్స్? అంటే ఇప్పుడు అమ్మ పాటలు ఇంకా వస్తున్నాయా? సేకరణ సాంగ్స్ అంటే అమ్మ నాకు ఎక్కువ వినిపించలేదండి. యాక్చువల్గా నాకు ఏదో విన్నా అంతే, నాకు తెలిసినంత వరకు విన్నా. కానీ తర్వాత ఇప్పుడు అమ్మ ఎక్స్పైర్డ్ అయిపోయింది, నాన్న కూడా కాలం చేశారు. నిజంగా వాళ్ళు ఉంటే చాలా సంతోషపడేవాళ్ళు, కానీ వాళ్ళు లేకుండా పోయారు. బట్ ఇవాళ నాకు ఫుల్ సపోర్ట్, నా భార్య సపోర్ట్ ఉంది. తన సపోర్ట్ లేకుంటే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదండి. నిజంగా థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ. ఇందాక మనం అనుకున్నట్టు అమ్మ పాడారు, అమ్మ నుంచి మీకు వచ్చింది. అవునండి. మీ వైఫ్ పాడుతున్నారు, పిల్లలు పాడుతున్నారు, ఇంకెవరు ఉన్నారా ఫ్యామిలీలో? ఫ్యామిలీలో తమ్ముళ్ళకు కూడా వారసత్వం అంటింది. ఓకే, వారసత్వం అంటింది. ఇప్పుడు పెద్ద తమ్ముడు లెక్చరర్గా చేస్తున్నాడు, బట్ తను కూడా సింగర్. చిన్న తమ్ముడు కూడా పాటలు రాస్తున్నాడు. ఓహో, రాయడం కూడా. పెద్ద తమ్ముడు శ్రీనివాస్, చిన్న తమ్ముడు గణేష్.
మొత్తం ఫ్యామిలీ పాటలు. ఓకే, డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఉంది మీతో పాటలు పాడించుకోవడం, మీరు మాట్లాడుకోవడము. ఇంకా మీ భవిష్యత్తులో ఇంకా మీరు చాలా మంచి, ఇప్పుడు ఆల్రెడీ పాన్ ఇండియా మూవీస్ పాడారు, ఇంకా మంచి అవకాశాలు రావాలని మేము కోరుకుంటున్నాము. పిలవడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ అండి. నన్ను ఇంటర్వ్యూ చేసిన ఐడ్రీమ్ ఛానల్ వరకు ఇంత మంచి పాట పాడే అవకాశం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన రాక్ స్టార్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ సార్కి ఈ ఐడ్రీమ్ ఛానల్ తరఫున నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. అలాగే రికార్డింగ్ టైంలో నాకు సపోర్ట్ చేసినటువంటి డిఎస్పి సార్ టీం, ఉదయ్ సార్కి, కుట్టి ఉదయ్ సార్కి, సురేష్ సార్కి, మేనేజర్ మణికందన్ సార్కి, బాబు సార్కి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే నా ఈ జర్నీలో, నా ఫెయిల్యూర్స్లో, నా సక్సెస్లో నా వెన్నంటి ఉన్నటువంటి నా భార్య, నా సతీమణి శారదకి నా ప్రేమపూర్వక ధన్యవాదాలు.